అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మన ఇండియాపై ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్‌లో చేరుకున్నట్టు అర్థమవుతుంది. తాజాగా ట్రంప్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, మనందరికీ తెలుసు మనం ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్‌ను డిస్కౌంట్ రేట్‌కు కొనుక్కుంటూ ఉన్నాం. ముడి చమురును ఇక్కడ కొని, ఇక్కడ రిఫైనరీ చేసి దాన్ని అమెరికా అండ్ ఉక్రెయిన్‌లకు ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ఆయిల్ కొనడం వల్ల మన ఇండియాలో బ్రాహ్మణులే ఎక్కువగా లాభపడుతున్నారని పీటర్ నవారో అన్నారు. బ్రాహ్మణులు తమ ధనదాహం కోసం భారతీయులను పణంగా పెడుతూ ఉన్నారని, అంతేకాకుండా ఉక్రెయిన్‌లో చాలామంది చావులకు బ్రాహ్మణులు కారణం అవుతూ ఉన్నారని పీటర్ నవారో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అమెరికా ఫ్రస్ట్రేషన్ ఏంటో అర్థమవుతుంది. జనరల్‌గా అమెరికాకు ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ చాలా పీక్ స్టేజ్‌కు వెళ్ళినప్పుడు రేసిస్ట్ భావజాలాన్ని బయటికి తీస్తుంది. జనరల్‌గా అమెరికాలో వైట్ అండ్ బ్లాక్ మధ్య ఈ రేసిస్ట్ భావజాలం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన ఇండియాలో బ్రాహ్మణులపై ఉసిగొల్పేందుకు పీటర్ నవారో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎప్పుడూ లేనంతగా అమెరికాకు మనపై ఇంతగా ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందో అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మాకు వాచ్ టైమ్ అవర్స్ అనేవి కాస్త ఎక్కువ అవుతాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే అమెరికాకు ఇంత ఫ్రస్ట్రేషన్ రావడానికి మెయిన్ రీజన్ మన ఇండియా అమెరికాను అస్సలు పట్టించుకోవడం లేదు. జనరల్‌గా అమెరికా ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్‌కు పాల్పడుతుంది. ఈ టారిఫ్ వార్‌లో అనేక దేశాలపై ఎడాపెడా టారిఫ్‌లను విధించింది. యూకే, చైనా, రష్యా, జపాన్ ఇలా అన్ని దేశాలపై అమెరికా టారిఫ్ వార్‌కు పాల్పడింది. జపాన్ అయితే అమెరికాకు పూర్తిగా లొంగిపోయింది. యూకేలో అక్కడక్కడ ప్రొటెస్టులు చేస్తున్నప్పటికీ ట్రంప్‌ను ఎదిరించలేని పరిస్థితి ఉంది. కానీ మన ఇండియా మాత్రమే ట్రంప్‌ను పూర్తిగా ఎదిరించింది. మరీ ముఖ్యంగా ట్రంప్ ఈగోను మన ఇండియా హర్ట్ చేసింది. ఎందుకంటే ట్రంప్ ఈ టారిఫ్ వార్ విధించడం వల్ల మన ఇండియాపై ఫస్ట్ 25% టారిఫ్‌ను విధించాడు. వాటిని అసలు మనం పట్టించుకోనే లేదు. దీంతో మరో 25% వేసి మొత్తం 50% టారిఫ్‌ను విధించాడు. అయినా కూడా మన ఇండియా అస్సలు దాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. దానిపై కనీసం అంటే కనీసం వ్యాఖ్యానం కూడా చేయడం లేదు. జనరల్‌గా ఈ విధంగా ఏ దేశం పైనైనా టారిఫ్ వార్‌లకు పాల్పడితే ఆయా దేశాల ప్రతినిధులు అమెరికాకు పరుగులు తీసి అమెరికాతో చర్చలు జరిపి ఈ టారిఫ్‌లను కొద్దిగైనా తగ్గించండి. మీరు చెప్పినట్టు మేము వింటాము. మీకేమేమి కావాలో మేము చేస్తాము. ఈ విధంగా చర్చలు జరిపి వాటిని ఫలప్రదం చేసుకుని టారిఫ్‌లను కొద్ది వరకైనా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా మన ఇండియా కూడా అమెరికాకు పరుగులు పెడుతుంది అని ట్రంప్ భావించాడు. అందులో భాగంగానే ఈ టారిఫ్ వార్‌కు పాల్పడ్డాడు. కానీ మన ఇండియా ట్రంప్‌కు అస్సలు తలొగ్గడం లేదు. ట్రంప్‌తో కనీసం మనం మాట్లాడడం లేదు. ట్రంప్ అనేక సార్లు మన ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడడానికి ట్రై చేశారు. మోదీకి 4 సార్లు కాల్ చేశారు. అయినా కూడా మోదీ దీన్ని అస్సలు లిఫ్ట్ చేయడం లేదు. జనరల్‌గా అమెరికాకు మేము ట్రస్ట్ ఇష్యూస్‌తో బాధపడుతూ ఉన్నాము. అందువల్లే మోదీ ట్రంప్ కాల్స్ అసలు లిఫ్ట్ చేయడం లేదు అని అమెరికాకు రిప్లై ఇస్తున్నాము. దీనివల్ల ట్రంప్ ఫ్రస్ట్రేషన్ మరింత పీక్ స్టేజ్‌కు చేరుకుంది. జనరల్‌గా ట్రంప్‌కు ఈగో ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ట్రంప్ తాను చెప్పిందే ప్రపంచమంతా వినాలి. తాను ఎలాగంటే అలా ప్రపంచమంతా ఆడాలి. ఇండియా తమ ఫార్మింగ్ ప్రొడక్ట్స్‌ను కొనాలి అంటే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. ఇటువంటి ఈగో క్లాషెస్‌తో బాధపడుతూ ఉంటాడు. ఒకవేళ తనను గనుక ఎవరైనా ఎదిరిస్తే ఎంతకైనా దిగజారడానికి కూడా ట్రంప్ అస్సలు వెనకాడడు. మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ట్రంప్ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడానికి చాలా తాపత్రయపడ్డాడు. దీనివల్ల అయినా భారత్ తమ ఆర్థిక ఆంక్షలకు ఒప్పుకుంటుంది అని ట్రంప్ భావించాడు. అయినా కూడా మన ఇండియా అస్సలు వెనక్కి తగ్గలేదు. దీంతో మన ఇండియాపై టారిఫ్ వార్‌కు పాల్పడ్డాడు. ఈ టారిఫ్ వార్‌ను కూడా మనం అస్సలు పట్టించుకోలేదు. కనీసం ట్రంప్ కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అతనికి ఈగో అనేది పూర్తిగా హర్ట్ అయ్యి పూర్తి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. అందుకే ట్రంప్ ఆర్థిక సలహాదారు పీటర్ నవారో ఇప్పుడు మన దేశంపై రేసిస్ట్ భావజాలాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బ్రాహ్మణులే పెట్రోల్ కొనుగోలు వల్ల చాలా వరకు లాభపడుతున్నారు అంటూ బ్రాహ్మణులపై ఇతర క్యాస్ట్ వాళ్ళను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా మన ఇండియా దీన్ని అస్సలు పట్టించుకోదు. ట్రంప్ టారిఫ్లే కాకుండా ఇటువంటి రేసిస్ట్ భావజాలాన్ని కూడా అస్సలు పట్టించుకోదు. మరీ ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ల వల్ల మన ఇండియాకు వచ్చే నష్టాన్ని చైనాతోనో రష్యాతోనో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడం వల్ల ఇక్కడ భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే
షాంఘై కోఆపరేటివ్ సదస్సుకు ప్రత్యక్షంగా నరేంద్ర మోదీని హాజరయ్యారు. అక్కడ వాణిజ్య సత్సంబంధాలను పెంచుకోవడానికి ఎన్నో డిస్కషన్స్ చేశారు. ఈ డిస్కషన్స్ అన్నీ చాలా వరకు ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ ఉత్పత్తులన్నిటినీ మనం ఇప్పటి నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేయనున్నాము. దీనివల్ల ట్రంప్ ఏం చేసినా కూడా మన ఇండియాపై అస్సలు ప్రభావం పడకుండా చూసుకుంటున్నాము. సో ఇప్పుడు బంతి అనేది మన కోర్టులో ఉంది. ట్రంప్ ఖచ్చితంగా మన కోసం దిగి రావాల్సిందే. ఎందుకంటే ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఎక్కువగా నష్టపోయేది అమెరికన్లే. దీనివల్ల ప్రతి ఏటా ఒక్కో అమెరికన్ ₹1,00,000 వరకు ఎక్కువగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనరల్గా ట్రంప్ ఏమనుకున్నాడంటే తను ఫస్ట్ టారిఫ్లను ప్రకటించాడు. ఇవి ఒక 50 డేస్ తర్వాత నుంచి అమలవుతాయి అని ప్రకటించాడు. ఈ 50 డేస్లో ఖచ్చితంగా ఇండియా మనతో చర్చలకు దిగి వస్తుంది. అప్పుడు మనం ఏం కావాలో అది ఇండియాతో చేసుకోవచ్చు అండ్ ఇండియాకు మన ఫార్మింగ్ ప్రోడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేయవచ్చు. దీనివల్ల మన ఫార్మింగ్ ఉత్పత్తులకు ఒక మార్కెట్ దొరుకుతుంది అని భావించాడు. కానీ మన ఇండియా దాన్ని అసలు పట్టించుకోలేదు. దీనివల్ల ఇప్పుడు ట్రంప్ దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్ ఒకటే, మనం ఇండియాపై టారిఫ్లను ఎత్తివేస్తున్నాం. ఇంతకుముందు ఎలాగైతే వాణిజ్యం కొనసాగిందో అదేవిధంగా ఇప్పటి నుంచి కొనసాగుతుంది అని చెప్పడం ఒకటే ట్రంప్ ముందు ఉన్న ఆప్షన్. దీనివల్లే ఇక ట్రంప్కు తాను దిగి రావడం అనేది అస్సలు నచ్చదు. అతని ఈగో హట్ అవుతుంది. కాబట్టే ప్రస్తుతం లాస్ట్ ఆప్షన్ అయిన రేసిస్ట్ భావజాలాన్ని మన ఇండియాపై ఎగదోసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినా కూడా మన ఇండియా అస్సలు వెనక్కి తగ్గదని గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ట్రంప్ మారితే అది అమెరికాకే మేలు చేకూరుస్తుంది, లేదంటే అమెరికాకు ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని ట్రంప్ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.